Rajasekhar Babu sent his team to apprehend him at Markapur. మార్కాపూర్ నుంచి ఒక ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసే మిషన్తో తన టాస్క్ ఫోర్స్ టీమ్ని హెడెడ్ బై ఎస్ఐ అండ్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ పంపించిన వైనం మీకు అందరికీ తెలుసు. పంపించి ఉదయం 7 గంటలకి 6వ తేదీ అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో డీటైన్ చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. మీకు తెలవంది, ఎవరికి తెలవంది, ప్రపంచానికి తెలవంది ఒకటే రహస్యం. ఏమైపోయినాడు అతను? వాళ్ళ తల్లి గోడున చంపితే చంపారయ్యా, అట్లీస్ట్ ఒక అర్న్ ఆఫ్ యాష్, ఒక బూడిద పళ్ళెం, ఒక బూడిద పట్లం నాకు ఇవ్వమని అడిగిన కరగనటువంటి మనస్తత్వం కలిగినటువంటి కరుడు కట్టినటువంటి ఈరోజు ముద్దాయిలు చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు 28వ తేదీ ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళ గాదే సాయికృష్ణ మదరు సిఐ నాగరాజుని అడగద్ది, నువ్వు పంపించేసేయ్యా, మళ్ళా నువ్వు ఎప్పుడు కావాలంటే తిరిగి తీసుకొస్తానని చెప్తే, ఎంత ధైర్యం ఈ రాష్ట్రంలో! రాజ్యాంగం ఏడుందా? నీ కొడుకుని చంపేస్తున్నావు, పూలమాలకు రెడీ చేసుకొని చెప్పినటువంటి వైనం మీకు ఆ విషయం తెలుసో తెలియదు. తర్వాత ఏమైపోయినాడో ఎవడికి తెలియదు. వాళ్ళ తల్లి ఒక అడ్వకేట్ ద్వారా, కనకదుర్గ అనే అడ్వకేట్ ద్వారా మే 28 ఇదే డీజీపీకి హరీష్ కుమార్ గుప్తా గారికి అండ్ సిపి రాజశేఖర్ బాబు గారికి మెయిల్స్ పంపించింది. ఇట్ట నా కుమారుణ్ణి 9వ తేదీ ఆ ప్రాంతంలో పట్టుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, చిత్రహింసలు పెడుతున్నారు, చంపేసేటట్టుండారని ఈ డీజీపీకి ఈ కమిషనర్కి మెయిల్స్ పంపించడం జరిగింది. అయినా స్పందించలే. ఎందుకంటే నిద్రపోయేవాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించేవాళ్ళని లేపగలుస్తున్నా. యూ కెన్ వేకప్ ఏ పర్సన్ హూ ఈజ్ స్లీపింగ్, బట్ యూ కెనాట్ వేకప్ ఏ పర్సన్ హూ ఈజ్ ప్రిటెండింగ్ ది స్లీప్. వాళ్ళకి 6వ తేదీ తెలుసు, తీసుకొచ్చిందే కమిషనర్ టాస్క్ ఫోర్స్. వాళ్ళు కొత్తగా తెలిసేది ఏంది 28, దాన్ని ఖాతరు చేయలేదు. చేయకుండా ఉన్నప్పుడు మరలా ఈ గౌరవ మ్యాజిస్ట్రేట్ కోర్టులో సీసీ ఫుటేజ్ ప్రిజర్వ్ చేయమని ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానిలో రెస్పాండెంట్ ఈ కమిషనర్, దానికి కూడా ఖాతరు చేయలేదు. అప్పుడు తెలుసు కదా మీరు ఇల్లీగల్ డిటెన్షన్లో పెట్టున్నాడని మీకు జూన్ 5 మీ దగ్గర పిటిషన్ వేశారు కదా, మీరు దానిలో ప్రతివాది కదా, అప్పటికి పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ గౌరవ హైకోర్టులో వేయడం జరిగింది. అది 2వ తేదీ ఫైల్ చేసింది, 4 విచారణకు వచ్చింది. 4 విచారణ రోజు మాకు ఇన్స్ట్రక్షన్స్ కావాలా, దీని గురించి తెలుసుకోవాలి విషయాలని చెప్పి 15కు టైం అడిగారు. 15 ఈ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కమిషనర్ తరఫున ఏమి చెప్పారంటే, వీళ్ళు ఏమి చెప్పించారంటే గౌరవ హైకోర్టుకి 15 జూన్, ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఆ గాదే సాయికృష్ణ అనే వ్యక్తే మాకు తెలియదు, అతను మేము అరెస్ట్ చేయలేదు, మా డిటెన్షన్స్లో లేడు, మేము ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నాము ఎతికేదానికని 15వ తేదీ జూన్ నిస్సిగ్గుగా ఎంత ధైర్యంతో హైకోర్టు వారికి వీళ్ళిద్దరు చెప్పారు. ప్రతివాదులుగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా, ప్రతివాదిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు హైకోర్టులో ఈ విధంగా చెప్పడం జరిగింది. సరే, అక్కడ వదిలేస్తాం. కానీ మళ్ళా చెప్తున్నాను, ఒక క్రైమ్ ఎవడైనా ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా హీ లీవ్స్ ఎ ఫుట్ ప్రింట్ సమ్వేర్, క్రైమ్ ఫుట్ ప్రింట్ అంటారు. వాళ్ళ వదిలినటువంటి క్రైమ్ ఫుట్ ప్రింటు 29వ తేదీ నాగరాజుని రిమాండ్ చేసేటప్పుడు ఒక విషయం రాశారడ, ఇది నిజమే. 6వ తేదీ మేము పట్టుకొచ్చాము, మే 6 పట్టుకొచ్చాము, స్టేషన్లోని హ్యాండ్ ఓవర్ చేశాము అని రిమాండ్ రిపోర్ట్లో రాసింది. కానీ ఈ పట్టుకొచ్చినటువంటి కమిషనరు తర్వాత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా 15వ తేదీ వాడు ఎవడో తెలియదు అంటారు. మే 6వ తేదీ పట్టుకొచ్చింది ఒక రికార్డులో మీరే రాశారు.
మీ రికార్డు ప్రకారమే రిమాండ్ రిపోర్ట్లో మే 6 పట్టుకొచ్చినట్టు మీరే ఒప్పుకున్నారు. కానీ జూన్ 15 నుంచి హైకోర్టుకు వచ్చిన మాకు ఎవడో తెలియదన్నారు. తర్వాత మే 28వ తేదీ వాళ్ళ తల్లి మీకు మెయిల్స్ ఇచ్చింది. మీరు యాక్ట్ చేయలేదు. యు ఆర్ కన్స్పైర్డ్, కొల్యూడెడ్ విత్ SHO నాగరాజు టు ప్రివెంట్ హిమ్ బీయింగ్ మేడ్ అన్ అక్యూస్డ్. మీరు అతన్ని ముద్దాయిగా చేయకుండా రక్షించడానికి, ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి మీరు సహకరించారు. అది క్రిమినల్ కాన్స్పిరసీ. రెండవది, యూ హ్యావ్ అబిటెడ్ ది కేస్ బై ఇల్లీగల్ ఒమిషన్. మీరు ఆ ప్రకారం ముద్దాయిలు. మీకు తెలిసి కూడా ఈ ఈ ఈ క్రైమ్లో, ఇంత దురదృష్టకరమైనటువంటి ఘోరమైనటువంటి ఈ ఈ అఫెన్స్లో మీ సహకారం వల్లనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మానస వారు, కమిషనరు అండ్ డీజీపీ మీ యొక్క ముగ్గురు సహకారంతో మాత్రమే ఈ అఫెన్స్ నాగరాజు చేయగలిచాడు. మీకు ప్రతిరోజు ప్రతి స్టేషన్లో ఎస్బీ కానిస్టేబుల్ ఉంటాడు. ప్రతిరోజు స్టేషన్కి మీకు రిపోర్ట్స్ పంపిస్తాడు. DSR అంటారు, అది డైలీ స్టేటస్ రిపోర్ట్. దాని ప్రకారం ఆ స్టేషన్లో ఎవరు డిటెన్షన్లో ఉన్నారు, ఎవరు ఇల్లీగల్ డిటెన్షన్లో ఉన్నారు, ఎవరిని వదిలేశారని మీకు ఎవ్రీ డే కమిషనర్కి, డీజీపీకి, అసిస్టెంట్ కమిషనర్కి రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. 6వ తేదీ తీసుకొచ్చిన మీ రికార్డులోనే ఉంది కదా. 7, 8, 9, 10, 28 దాకా వాళ్ళ అమ్మ చంపేస్తున్నారు. అతను ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో అని మీకు చెప్తే, మీరు ఈ క్రైమ్లో భాగస్తులు కాబట్టి, ఈ క్రైమ్ మీకు మీరు సహకరించారు కాబట్టి మీకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కానీ ఒక్కటి మటుకు చెప్తున్నా, చట్టంలో బీ యూ ఎవర్ సో హై, ది లా ఈజ్ అబౌవ్ యూ. హౌ ఎవర్ టాలర్ యు ఆర్, ది లా ఈజ్ స్టిల్ టాలర్ దాన్ యూ. ఎంత పొడుగైనా ఉన్నాడు మీరు, కానీ మీకన్నా చట్టం పొడుగ్గా ఉంటుంది. మీరు ఎంత బలవంతులైనా ఉండండి, మీకన్నా చట్టం బలంగా ఉంటుంది. అది ఆ ఒక్క న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి గౌరవం, గొప్పతనం అదేను. ఇంత ఈ క్రైమ్లో మీ యొక్క సహకారంతో, మీ యొక్క దీంతో ఈ ఇంత పెద్ద అఫెన్స్ నాగరాజు చేయగలిచాడు. మీరు సకాలంలో యాక్ట్ అయ్యి ఉంటే 6వ తేదీ పట్టుకొచ్చినాడు, 7వ తేదీ మీకు DSR పోయి ఉంది కదా, మీకు వచ్చింది కదా. 7వ తేదీ స్టిల్ డిటెన్షన్లో ఉండాలంటే మీరు అప్పుడు యాక్ట్ చేయాలి కదా. ఎప్పుడు దాకా చేయలేదు. జూన్ 15 కూడా మాకు తెలియదు, మేము అరెస్ట్ చేయలేదని చెప్పినటువంటి వైనం ఇద్దరు, హరీష్ కుమార్ గుప్తా, ఈ కమిషనరు, హైకోర్టు వారి దగ్గర వాళ్ళ అడ్వకేట్ ద్వారా రెస్పాండెంట్స్ వీళ్ళను, ఈ ఇద్దరు రెస్పాండెంట్స్ చెప్పించిన మాట, జడ్జి గారు రాసినటువంటి ఆర్డరు, ది ఏజీపీ రిప్రజెంటింగ్ ఆల్ ది రెస్పాండెంట్స్. ఆ చెప్పినటువంటి ఏజీపీ డీజీపీని, కమిషనర్ని రిప్రజెంట్ చేస్తూ చెప్పిన మాటలని చెప్పాడు. మీరు 15వ తేదీ కూడా నాకు తెలవదని చెప్పారు ఒక సైడు. 6వ తేదీ మీరు 29వ తేదీ జూన్ నాగరాజు రిపోర్ట్లో 6వ తేదీ పట్టుకొచ్చాను మీరే చెప్పారు కదా. మీకు తెలుసు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ మీకు 28 మే మీకు మెయిల్స్ ఇచ్చింది కదా. అప్పుడైనా మీకు తెలియకుండా జరిగి ఉంటే మీరు స్టేషన్ రైడ్ చేసి ఉండాలి కదా. నాగరాజు మీద ఆ రోజే కేసు రిజిస్టర్ చేసి ఉండాల్సింది కదా. నాగరాజుకు టైం ఇచ్చి నాగరాజు అన్ని పనులు పూర్తిగా సక్కపెట్టుకునే దానికి మీరు సహకరించారు కాబట్టి కాన్స్పిరసీలో ముద్దాయిలు. మీరు అబెట్మెంట్ బై ఇల్లీగల్ ఒమిషన్ దాని ప్రకారం మీరు ముద్దాయిలు కాబట్టి ఈ హత్య కేసులో కో కాన్స్పిరేటర్స్ హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు అండ్ ఏసీపీ మానస ఈ విధంగా సిట్ వేశారు కదా అని అడిగారు కోర్టులో. ఆ సిట్టు మీకు అందరికీ తెలుసు, రుబాబుద్దీన్ షేక్ కేసు అని. ఒక పోలీసు వాడు, జ్యూరీ, జడ్జి, ఎగ్జిక్యూషనర్ వాళ్ళేనా? వాళ్ళే తప్పు చేసి వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళే న్యాయ నిర్ణేతలేనా? కాదు కదా. జ్యూరీ, జడ్జ్ అండ్ ఎగ్జిక్యూషనర్ వన్ అండ్ ది సేమ్ ఉండొచ్చా? ఉండడానికి లేదు కదా. నువ్వే నేరం చేసి నువ్వే దాని మీద విచారణ వేసుకొని నువ్వే దానిలో క్లీన్ షీట్ ఇప్పించుకొని వైట్ వాష్ చేసేదానికి కుదరదు. ఈ చట్టం ఒప్పుకోదు. మీరు వైట్ వాషింగ్, సెల్ఫ్ సర్టిఫికేషన్ కుదరదు. ఆ సిట్టు ఎక్కడి దాకా పరిమితం అయిందండి? నాగరాజు, ఒక ఇద్దరు కానిస్టేబుళ్ళు, అంతకన్నా పైన దీని ప్రమేయం మీరు ఖచ్చితంగా ఈ ఫుట్ ప్రింట్ చూసారా? సిట్ చూడలే, మీరు చూసి ఉండొచ్చు కానీ మీరు చేయరు ఆ పని. ఒక సామాన్య మానవుడికి అవుపడ్డటువంటి మీ క్రైమ్ ఫుట్ ప్రింట్, దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు.
ఏబిఎస్ కార్పస్లో ఏం చెప్పారు 15 జూన్, మీ రిమాండ్ రిపోర్ట్లో 29వ తేదీ ఏం చెప్పారు? 6వ తేదీ మేము పట్టుకొచ్చామని మీరే చెప్పారు కదా. మీకు ఇల్లీగల్ డిటెన్షన్లో ఉండదు మీకు తెలుసు కదా. తెలిసి మీకు మెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మీరు నిమ్మక నీరెత్తున్నా అంటే మీరు ఆ ఆఫెన్స్కి సహకరించారు. మీ యొక్క ప్రమేయంతో జరిగింది, మీ యొక్క సహకారంతో జరిగింది, మీ యొక్క ఇల్లీగల్ వంశంతో జరిగిందని చెప్పి ఈరోజు మేము ఒక కంప్లైంటు ప్రైవేట్ కంప్లైంట్ వేసామండి. 210/223 రెడ్ విత్ 233 BNSS ఫర్ ద అఫెన్సెస్ 61 కాన్స్పిరసీ, 49 అబెట్మెంట్, 127(3). మీరు ఒక పబ్లిక్ సర్వెంటు, లా ప్రిస్క్రైబ్ యూ టు డూ ఎ సర్టన్ థింగ్ ఇన్ ఎ సర్టన్ వే. మీకు ఇల్లీగల్ డిటెన్షన్ ఉందండి 28 తెలుసు కదా. మీరు ఏం చేసి ఉండాలి? ఇమీడియట్గా స్టేషన్ రైడ్ చేసి ఉండాలా, నాగరాజు మీద కేసు రిజిస్టర్ చేసి ఉండాలా. అది చట్టం. అది మీరు ఆ విధంగా మీరు చట్టం పాటించలేదు కాబట్టి ది వే దట్ లా డైరెక్ట్స్ యూ విడ్ నాట్ యాక్ట్ విచ్ కాజ్ ఇంజురీ టు సమ్వన్ అంటే 127కి మీరు స్క్వైర్గా వచ్చేసారు. దాని కింద మీరు తప్పించుకునే సమస్య లేదు. 198 and 238 రెడ్ విత్ 3.35 అంటే కాన్స్పిరసీలో మీరు భాగం. ఈ అఫెన్సెస్ కింద మేము కంప్లైంట్ వేసాం. దీనిలో 233 BNSS వాడినాం. మా కేసు అంటే 233 BNS. మీరు అడగొచ్చు క్వశ్చన్స్, అడగని నేను జవాబు చెప్తాను. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే, ఒక ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంటే నువ్వు ఏలో కాలో పెట్టి ప్రైవేట్ కంప్లైంట్ ఎట్టేస్తారు, నీకు అందరికీ ఉంటుంది చెప్తాను. అది 233 BNSS చాలా స్పష్టంగా చెప్పింది. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కూడా, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు. వేసిన తర్వాత కోర్టు ఏం చేయాలా? నా కంప్లైంట్ స్టే చేయాలా, చేసి వాళ్ళకి క్లాస్ 2 and 3 ప్రకారం అదే సిట్కి కోర్టు వారు నోటీస్ పంపిస్తుంది. ఈ కంప్లైంట్లో హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు, మానస మీద ముద్దాయిలు చేశారు. మీరు వీళ్ళని ముద్దాయిలు చేస్తున్నారా లేదా చార్జ్షీట్లో అని అడగాల. వాళ్ళ దగ్గర నుంచి 2 రిప్లైస్ రావచ్చు. చేశాము అని చెప్తే వీళ్ళ ముగ్గురిని కూడా ఈ 2 కంప్లైంట్ మర్జ్ అయిపోతాయి. ఈ ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీస్ కేసు కింద తీసుకుంటారు. ఒకవేళ చేయటం లేదు అని కానీ 2 రిపోర్ట్లే కదా, ఒక రిపోర్ట్ అటు ఒక రిపోర్ట్ ఇటు, చేయటం లేదని కానీ వాళ్ళు రిపోర్ట్ వస్తే ఈ కంప్లైంట్ టేకన్ ఆన్ ఫైల్ చేసి వాళ్ళ ముద్దాయిలు చేసి 2 కేసులు జాయింట్ కదా. కాబట్టి తప్పించుకునే సమస్య లేదు. వెరీ హ్యాపీ టుడే దట్ హౌ ఎవర్ టాలర్ యు ఆర్ బిలో ది జ్యుడిషియల్ సిస్టమ్. ఈ విధమైనటువంటి గౌరవ కలిలో పాత్ర కలిగినటువంటి హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు, మానస వీళ్ళు చట్టం పరిధిలో నుంచి తప్పించుకోవడానికి ఇది చట్టసమ్మతం కాదు. ఒక బిలీవ్డ్ సోల్, ఆక్రందనతో వెళ్ళిపోయినటువంటి ఒక ప్రాణం, ఆక్రందనతో వెళ్ళిపోయినటువంటి ఒక ఆత్మ ఖచ్చితంగా శాంతించబడద్ది. దానికి కారకులైనటువంటి ఈ బిగ్ ఫిష్, బిగ్ యాక్టర్స్ వాళ్ళని ఈ కేసులో వాళ్ళని ముద్దాయిలు చేసి విచారించిన రోజే ఆ ఆత్మ శాంతి కలగద్దనే ఒక ఉద్దేశంతో ఇది వాళ్ళ మదర్కిను పోలీస్కిను కోర్టుకి సంబంధించిన కాదు విషయం. ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ నాట్ ఓన్లీ అవర్ మదర్, దిస్ ఈస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ ది సొసైటీ. ఈ సమాజం మీద చేసినటువంటి దాడి, ఈ సమాజం మీద చేసినటువంటి ఒక నేరం. అందుకని దారిని పోయే దానైనా సరే విత్ కాన్షియస్, విత్ ది నాలెడ్జ్ హీ కుడ్ కమ్ బిఫోర్ ది కోర్ట్ అండ్ ఫైల్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ యాజ్ పర్ ఏఆర్ అంతులి కేసు. నిజంగా నేను కాదు కానీ ఆయన ఆత్మ కొంత శాంతింపబడేదానికి ప్రశ్న వేశాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది వ్యక్తిగతమైనటువంటి నేరం కాదు. వాళ్ళ అమ్మ, తమ్ముడు, బిడ్డ, మామ, మేనమామ ఎవరికి సంబంధించింది కాదు. ఇది క్రైమ్ అగేన్స్ట్ ది సొసైటీ. ఇది సమాజం మీద జరిగినటువంటి నేరం, సమాజానికి జరిగినటువంటి ఘోరం. అందుకని వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకున్నారో నాకు తెలియదు. అది మీకే తెలిసి ఉండాల. ఒక తల్లి పిడికెడు బూడిదడిగినటువంటి తన బిడ్డ పిడికెడు బూడిదడిగినటువంటి తల్లి, అది కూడా ఇవ్వనటువంటి పోలీసు ఈరోజు అవాజ్య ప్రేమ వాళ్ళ మీద వచ్చి హెబియస్ కార్పస్ వేసావు.
దానిలో అడిషనల్గా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయని కూడా మీరు వేశారు. మాకు ఏమీ వద్దు, తూచ్, చిన్నప్పుడు ఆడుకుంటారు తూచ్ అనే ఆట, ఇక్కడ మధ్యలో తూచ్ అని చెప్పేస్తే ఇక్కడ ఎవరు తూచ్కి ఒప్పుకునే దానికి ఎవరు ఒప్పుకోవటం లేదు. ఆ తూచ్ ఆటగా మేము ఒప్పుకోవటం లేదు, ఎందుకంటే కోర్టు కూడా ఒప్పుకోలే. తూచి చెప్పడం లేదు, ఇస్కారిటే చెప్పంటుంది కోర్టు. ఇస్కారిట్ తెలుసు కదా, లేదు ఆకాట. సో వాళ్ళందరూ కలిసి తూచి చెప్పేశారు ఈ కేసులో. ఇప్పుడు మీరేం చెప్పాలా, ఇస్కారిట్ చెప్దాం, వీఆర్ రెడీ ఫర్ ది గేమ్. అది కాబట్టి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒక తల్లిగా తల్లి ఆవేదన మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలా. పాపం కారణాలు నాకు తెలియదు, ఎందుకని అవి అంత దూరం పోయి విత్డ్రా చేసుకుంటుంది. ఐ డు నాట్ నో ది రీజన్స్. చాలాసేపు జరిగిందండి, మేబీ ఫర్ ఎన్ అవర్. లోకల్ స్టాండీ అంటే మనం వేసేదానికి మీకుండే హక్కు. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇంకో ప్రైవేట్ కంప్లైంట్ వేసే అవకాశం అర్హత సెక్షన్ 210 సిఆర్పిసి 233 బిఎన్ఎస్ఎస్. అది తర్వాత పోలీస్ పబ్లిక్ సర్వెంట్ మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చా లేదా? 197 శాంక్షన్. 197 శాంక్షన్ ఏం చెబుద్దంటే, నేను మర్డర్ చేశాను, రేప్ చేశాను, లేకపోతే దొంగ పని చేస్తే 197 రక్షణకు రాదు. అది దీస్ ఆర్ క్రిమినల్ అఫెన్సెస్, దే కెనాట్ గెట్ షీల్డ్ అండర్ 197 సిఆర్పిసి. ఇక్కడ అన్నీ చెప్పాం. కల్పబిలిటీ చాలా దూరం ఆర్గ్యుమెంట్ జరిగింది. వీళ్ళ యొక్క ప్రమేయం ప్రతి సెక్షన్ వైజు ఏమి చేశారు వీళ్ళు, మొదటి ముద్ద ఏం చేశాడు, రెండో ముద్ద ఏం చేశాడు, మూడో ముద్ద ఏం చేశాడు, వాళ్ళ యొక్క కాన్స్పిరసీ, అబిట్మెంటు, వైలేటింగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది లా టు యాక్ట్ ఇన్ ఎ పర్టికులర్ వే, ఇవాళ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటు, వీటన్నిటి మీద చాలా క్షుణ్ణంగా ఆర్గ్యుమెంటు చెప్పడం జరిగింది. గౌరవ న్యాయస్థానం చాలా మాకు ఓపికగా ఉన్నారు. సో నా కంప్లైంట్ స్టే అవుతుంది ఈరోజు. అదే ప్రేయర్ ఫర్ 210 ఈజ్ దట్ వాళ్ళకి నోటీస్ పోద్ది, ఎవరికి సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిట్ పోయిన తర్వాత వాళ్ళు ఇందాక చెప్పినట్టు మేము ముద్దాయిలు చేస్తున్నామని వేయాలా, చేయలేదన్న వేయాలా. చేస్తున్నామని వేస్తే కలిసిపోద్ది, చేయలేదని వేస్తే ఈ కంప్లైంట్ ఫైల్లోకి వస్తుంది. కాబట్టి ఆ నిజంగా ఆత్మకు శాంతి, ఆక్రోధంతో వెళ్ళిపోయినట్టు ఆత్మకు శాంతి ఈ పిటిషన్. కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి, ఇది ఆ తల్లికి వాళ్ళ బంధువులకు జరిగినటువంటి కాదు, ఇది వాళ్ళ సొంతం కాదమ్మా, ఇది సొసైటీకి సంబంధించింది. కాబట్టి ఈరోజు నిజంగా సాయి కృష్ణ ఆత్మ. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ చంపేయాలని తీసుకొచ్చారు. ఎట్ట చెప్తామని అడుగుతారు మీరు. అతని మీద చెప్పబడింది ఎన్బిడబ్ల్యూ స్పెండింగ్ ఉన్నాయని, ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసేశారు, కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన అలా 7వ తేదీ. కొత్త అఫెన్స్ ఏం లేదు ఆయన మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి, కొట్టడానికి, 3rd డిగ్రీ ఉపయోగించడానికి. ఇంకేమైనా కొత్త అఫెన్స్ ఉండి ఇన్వెస్టిగేట్ చేయాలంటే నువ్వు ఒక 3rd డిగ్రీ మెథడ్స్ వాడావు, ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు చచ్చిపోయాడు, ఓకే. ఇన్వెస్టిగేట్ చేసేదానికి కేసే లేదు ఆయన మీద. నిజంగా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయాలంటే నువ్వు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు 7. అది కాదు, రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ది ఎండ్ తీసుకొచ్చిన కారణం కూడా ఇంటెన్షన్ టు ఫినిష్ హిమ్ టు ది డెత్. చాలా సులభం అది. ఇన్వెస్టిగేషన్ ఫ్రెష్ అఫెన్స్, ఫర్దర్ అఫెన్స్ ఉండుంటే ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ మెథడ్స్లో కొట్టాము చచ్చిపోయి లేదే. అతని ముందు యాజ్ ఆన్ దట్ డే ఎన్బిడబ్ల్యూ ఓన్లీ పెండింగ్, యూ బ్రాట్ హిమ్, యూ కుడ్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ హిమ్ ఆన్ 7th. వాట్ మేడ్ యూ టు కీప్ హిమ్ ఇన్ బట్ ఫర్ ది రీజన్. ఇది చాలా పెద్ద కుట్రలో భాగం. సిబిఐకి కూడా అడుగున్నాం. ఈ కుట్రలో భాగం పూర్తిగా ఈ ఫుల్ పిక్చర్, ఈ విప్ గయర్ అంటే 7 రంగులు విప్ గయర్ అంటారు కదా, అదేంటండి ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు ఆ 7 రంగులు చూడాలంటే పూర్తిగా అది సిబిఐ మాత్రమే చేయగలిసింది. మేము ఒక 3 రంగులు మాత్రమే చూపించాము ఇక్కడ. లేదండి, నో నో యు ఆర్ రాంగ్. నేను ఐ వాజ్ రిప్రజెంటింగ్, యు ఆర్ రాంగ్. చూస్తాం వాళ్ళు ఏం చెప్తారు. రిపోర్ట్ ఏమన్నా గౌరవ హైకోర్టు వారు ఎప్పుడు చెప్పలేదు మీరు చెప్పినట్టు. సిట్టో స్టాండో నాకు తెలియదు కదా, అది సిట్ అంటే సిట్టు, స్టాండ్ ఎక్కడైనా ఉందా? ఒక టాప్ ఆఫీసర్ని ఆయన కింద తాపేదారు విచారిస్తున్నాడంటే ఏమాత్రం న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఇది కాబట్టి సిబిఐకి ట్రాన్స్ఫర్కి అడిగి ఉంది. సో పూర్తి 7 రంగుల హరివిల్లు అవపడాలంటే లెటస్
సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. కాబట్టి వీఆర్ ఆల్ హియర్ టు పే అవర్ హోమేజ్ టు ది బిరీవ్డ్ సోల్ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్. ఒక ఆక్రందంతో వెళ్ళిపోయినటువంటి ఒక ఆత్మశాంతి కోసం మా నాయకుడు, మా అధినాయకుడు, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు 18వ తేదీ వాళ్ళ ఇంటికి పోయినారు. 18 దాకా ఒక్క యాక్షన్ లేదు, చీమ చుట్టుకోమని లేదు, ఒక్క ఇంచు కూడా కదలలేదు. ఈ కేసు మీద పట్టించుకోలేదు. అందరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. మా నాయకుడు అక్కడికి పోయి మీకు న్యాయం చేయిస్తాను, దీన్ని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాల్సినటువంటి కేసు అని ఎప్పుడైతే పబ్లిక్ కార్డ్ చెప్పాడో 19వ తేదీ నుంచి ఆ వంటికి పోయి కంప్లైంట్ తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ప్రయత్నం చేసి ఉండకపోతే, ఆ కుటుంబానికి పోయి భరోసా ఇవ్వకుండా ఉంటే గాల్లో కలిసిపోయిండేది కదా. ఇది నిజామర్థం మీద గుండె మీద చేసుకొచ్చి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి పాదం పెట్టి మీకు న్యాయం చేయిస్తానని మాట చెప్పి ఉండకపోతే 18వ తేదీ ఈవినింగ్ దిస్ had been buried 6 feet down into the earth. ఈ భూమిలో 10 అడుగులు గోతులు తీసి పాతి పెట్టి ఉండేవాళ్ళు వీళ్ళు. అక్కడనే చలనం వచ్చింది. నీకు మెయిల్స్ ఇచ్చినా నువ్వు పట్టించుకోలే, హైకోర్టులో ఏం పిటిషన్ వచ్చినా నువ్వు పట్టించుకోలే. నువ్వు ఎప్పుడు పట్టించుకున్నావు? జగన్మోహన్ రెడ్డి అయిపోయిన తర్వాత పట్టించుకున్నావు. దీని అర్థం ఏంది అంటే వాళ్ళకి ఎవరు ఆదరణ ఉండి లేరు. మేము చాలా పెద్ద వీఆర్ టాలర్, దట్స్ వాట్ ఐ సెడ్. ఇది మళ్ళా యూ ఎవర్ సో హై, ది లా ఈజ్ స్టిల్ హయ్యర్ దెన్ అని అనుకోలే. మేము ఏం చేసినా చెల్లిపోద్ది రాష్ట్రంలో, మాకు పొలిటికల్ అండదండలు ఉన్నాయి అనే ఒక ధైర్యంతో మాత్రమే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు పోకుండా జరిగి అసలు ఇది బయటకు వచ్చి ఉండేదా చెప్పండి? లేదు కదా. కాబట్టి ఏ ఇన్వెస్టిగేషను లేనటువంటి పొజిషన్లో ఆ వ్యక్తిని ఇన్వెస్టిగేషన్కి ఏది లేదు, క్రైము తీసుకొచ్చింది ఎన్బిడబ్ల్యూ అని ఏడైతే ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కాదమ్మా, మీరు తీసుకొచ్చిన దాని మిష కాదు, అదొక కారణం మాత్రమే. దీనివల్ల దీని బిహైండ్ చాలా చాలా పెద్ద కుట్ర ఉంటుంది. ఎవరు కూడా చట్టానికి అతీతులు గారు. ఏదో ఒక విధంగా దే లీవ్ దర్ క్రైమ్ ఫుట్ ప్రింట్ యాజ్ సెడ్ బై లొకార్డ్, ది ఫ్రెంచ్ క్రిమినాలజిస్ట్ చెప్పాడు లొకార్డ్ అని. ఎంత పర్ఫెక్ట్ క్రైమ్ ప్లాన్ చేసినా ఏదో ఒక నీ ఆనవాళ్ళు ఉంటాయి. ఆ ఆనవాళ్ళు మేము పట్టుకున్నాం, ఆ ఆనవాళ్ళతో కేసేసాం. కాబట్టి వీఆర్ హ్యాపీ టుడే దట్ ది ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టేకన్ టుడే ఈజ్ ఎ బిగ్ లీప్. వెనకడుగంటూ ఉండదు. ఒక మ్యారథాన్ రన్లో ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ హ్యావ్ టేకన్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ది వాట్ హ్యాపెండ్ ఇన్ ది కోర్ట్. ది కంప్లైంట్, అవర్ కంప్లైంట్ ఈస్ బీయింగ్ స్టేడ్ అండ్ నోటీస్ ఇష్యూడ్ టు ది సీట్. మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ సాయి కృష్ణ అనే వ్యక్తిని తీసుకొని వచ్చి లాకప్ డెత్ చేసిన విషయం మనకందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో మీ వంతు పాత్ర కూడా అది బయటికి రావడానికి మీరు కూడా ఒక ప్రధానమైనటువంటి కారకులే ఈ విషయంలో. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీరు కూడా బయటికి తీసుకొని రావడం, అది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియడం. పెద్దలు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటిని సందర్శించిన తర్వాత దానికి కొంచెం ఒక దానికి ఒక కదలిక రావడం, కదలిక వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆ కేసు కొంచెం పురోగతి వస్తూ ఉంది. కానీ అంతతో ఆ కేసు ఏమైనా పురోగతి పూర్తిగా చెంది అందులో నేరస్తులందరూ బయటకు వస్తారనేటువంటి నమ్మకం అయితే పూర్తిగా పోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా చూశారు, వాళ్ళు వేసినటువంటి హేబియస్ కార్పస్లో ఒక అడిషనల్ అఫిడవిట్గా ఒక అఫిడవిట్ వేశారు, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి. ఆ ఎంక్వైరీ పిటిషన్ను వెంటనే ఆ వేసినటువంటి అడ్వకేట్స్, అంతవరకు వాళ్ళకి సహకరించినటువంటి న్యాయవాదులను కూడా కాదని వాళ్ళ దగ్గర నుంచి బండిల్స్ తీసుకొని పోయి తర్వాత అక్కడ వేరే న్యాయవాదుల ద్వారా మాకు ఈ పిటిషనే వద్దు అని చెప్పేసి కోర్టులో విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూడడం జరిగింది. మరి కారణం ఏంటి అంటే వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి వస్తుందో, మళ్ళీ వాళ్ళని బెదిరిస్తున్నారా, లేకపోతే వాళ్ళకి అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారా, ఏదో ఒక విధంగా వాళ్ళను మభ్యపెట్టి ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రక్రియకు పూనుకున్నటువంటి క్రమంలో మేము గౌరవ ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుపతి ప్రాంతానికి చెందినటువంటి ఒక ఎంపీ గారి చొరవతో ఆయన ఈరోజు గురుమూర్తి గారు ఈరోజు ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. ఆ కంప్లైంట్ని డిఫెండ్ చేయడానికి నేను, పెద్దలు మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు,
ఇక్కడ ఉన్నటువంటి మా మిత్ర బృందం అందరితో కూడా కలిసి ఈరోజు ఇక్కడ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ పిటిషన్ను ఈరోజు కోర్టు వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. దాని మీద తదుపరి ఉత్తర్వులు కూడా ఈరోజు బాగా ఎలాబొరేట్గా దాదాపు గంటన్నర పాటు అక్కడ అనేక రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఆర్గ్యుమెంట్స్లో కోర్టు కూడా రకరకాలైనటువంటి అనుమానాలను కూడా లేవనెత్తడం జరిగింది. వాటన్నిటిని కూడా నివృత్తి చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో అది ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కోర్టు వారు దాన్ని ఆర్డర్స్ పాస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత ఇదే విధంగా ప్యారలల్గా పార్టీ ఆదేశానుసారం అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. పిల్లు కూడా ఒక వైపున పిల్లు కూడా ఈరోజు నడుస్తూనే ఉంది. ఆ పిల్లో కూడా సిఐడి ఇన్వెస్టిగేషన్ సిఐడిని మేము సిట్ను మేము వేసాము. సిట్ను మేము వేసి చాలా పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్పేసి స్టేట్ వచ్చి కోర్టులో చెప్పినప్పుడు ఒక 2 వారాలు టైం ఇస్తూ ఆ 2 వారాలలో సిట్టు ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ఆ ఇన్వెస్టిగేషన్ అంతటినీ కూడా రిపోర్ట్గా కోర్టులో ఫైల్ చేయమన్నారు. తదుపరి దాని మీద వాదనలు వింటామని చెప్పేసి కూడా గౌరవ హైకోర్టు న్యాయస్థానం సీజే గారి బెంచ్ తెలియజేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో నిజాలు బయటకు వచ్చేటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కన్నా వస్తే ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద కూడా ఈ న్యాయ విచారణ జరిగి వాస్తవాలన్నీ బయటకు వచ్చినప్పుడు నిజంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దీనికి ఎవరు కారకులు ఏమి అనేటువంటిది క్షుణ్ణంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ కేసును మరింత భవిష్యత్తులో ముందుకు తీసుకొని పోయేదానికి మేమంతా లీగల్ టీం అంతా కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం.